నమస్కారం ఇన్సైడ్ న్యూస్ కి స్వాగతం వార్తలకు ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా నిర్వహించే ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సుడిగాలి పర్యటన సమర్థవంతమైన పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని వినయ్ రెడ్డి వెల్లడి జాతీయ రోడ్డు మాసోత్సవాల్లో భాగంగా విస్తృతంగా వాహనాలు తనిఖీ చేసిన ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి సరైన ధృవపత్రాలు లేని వాహనాలు సీజ్ కుంభమేళాలో పుణ్య స్నానమాచరించి విశిష్ట పూజలు చేసిన భక్తులు కాంగ్రెస్ ప్రభుత్వం సుసంపన్నమైన ప్రజా పాలనను అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి పెరికిట్లో కొనసాగుతున్న నూతన రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను ఏనాడు మంజూరు చేయలేదని, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన ఘనత, రేషన్ కార్డులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆలూరు మండల అధ్యక్షుడు విజయ్, స్థానిక కౌన్సిలర్లు శాల ప్రసాద్, సంగీత, రవి గౌడ్, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ప్రజాపాలనలో భాగంగా మనం ఏదైతే గతంలో హామీ ఇచ్చినామో ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినట్టుగా వచ్చే జనవరి 26 తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, అదే రకంగా భూమి జాగా లేని వారికి ఇందిరమ్మ భరోసా కింద 12,000 రూపాయలు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇందాకనే పెరికిట్లోని వార్డ్ 5 కూడా వెళ్ళడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఆ వార్డులో సుమారుగా 48 మంది అర్హులు ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. అదే రకంగా 8వ వార్డు ఇంద్రమ్మ కాలనీకి కూడా వచ్చినాం. ఇక్కడ సుమారు 51 మందికి అర్హులు ఉన్నారు. రేషన్ కార్డులు ఎవరైతే లేరో వారందరూ కూడా అర్హులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మన ప్రభుత్వం ఓన్లీ ఆర్మూర్ పట్టణం విషయం తీసుకుంటేనే సుమారు 1600 మంది అర్హుల్ని మనం గుర్తించి వారికి జనవరి 16 తర్వాత వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి వార్డులో వెళ్ళి అర్హులు ఎవరున్నారు, ఇంకా ఎవరికన్నా అర్హత ఉంటే వాళ్ళది కూడా డీటెయిల్స్ తీసుకొని రాని వారికి కూడా తొందరలోనే ఇప్పించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ముప్కాల్ మండలం నాగంపేట్, బాల్కొండ మండలం జలాల్పూర్, ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామాలలో సర్వే బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను పరిశీలించారు. జలాల్పూర్ శివార్లోని ఆయా సర్వే నెంబర్లలో గల రైతులకు సంబంధించిన పట్టా భూములను, అసైన్డ్ స్థలాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరితగతిన ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా సాగుకు యోగ్యమైన భూములను సర్వే నంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆహార భద్రతా కార్డులను అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుండి
ఆయా పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందించి 21 నుండి 24వ తేదీ వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామ సభలలో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపించడం జరుగుతుందన్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేస్తామన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లు స్రవంతి, రసూల్ బి, బాల్కొండ ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి మనకి విలేజెస్లోని సర్వే అనేది జరుగుతూ ఉంది. మనకి అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని రెవెన్యూ విలేజెస్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా ఇప్పుడు రైతు భరోసా మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి సర్వే అనేది చేస్తూ ఉన్నాము. సో రైతు భరోసాలో మనకి ఏవైతే నాన్ ఏరబుల్ ల్యాండ్స్ అంటే వ్యవసాయానికి యోగ్యం కాని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మన డేటాని కూడా ఫీల్డ్లోన వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషను, అదేవిధంగా మనకి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాని ప్రకారంగా పంచాయత్ సెక్రటరీస్ కూడా మనకి డేటా అనేది క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ మనము 20th వరకు కంప్లీట్ చేసుకొని 21st నుంచి 24th వరకు గ్రామ సభలు కూడా అన్ని గ్రామ పంచాయతీల్లోని తహసీల్దార్సు, ఎంపీడీఓస్, మండల స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో చేసుకున్న తర్వాత 26న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ 4 స్కీమ్స్ కూడా మన జిల్లాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామాజిక సమరసత కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను సన్మానించి భగవద్గీత పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ జిల్లా కార్యదర్శి దయానంద్ మాట్లాడుతూ సామాజిక సమరసత కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన మున్సిపల్ కార్మికులను సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, ప్రచార ప్రముఖ్ నిఖిల్, నగర అధ్యక్షులు గంగచరణ్, నగర భగవద్గీత ప్రముఖ్ గంగాధర్ గౌడ్, బజరంగ్ దళ్ సంయోజక్ సీను, సహ కార్యదర్శి అజయ్, అభి, ప్రవీణ్, ప్రేమ్ తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని వార్డులో వార్డు అధికారులు రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెరిఫికేషన్ ప్రక్రియను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను జారీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. పేదల ప్రభుత్వం కాబట్టి పేదల కోసం ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. మరి మా వినయ్ కుమార్ రెడ్డి గారు కూడా అనునిత్యము ప్రజలు ఓటమి చెందినా కానీ ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు ఉంటూ ప్రతి కుటుంబానికి చైతన్యం ఇవ్వాలని చెప్పేసి అన్ని విధాలు ఆదుకుంటాము. సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, ఎల్ఓసీలు అయితేనేమి తక్షణ సహాయం కింద మనం ముందుకెళ్తా ఉన్నాము. ఇట్లాగే మన ఆర్మూరు పట్టణంలో 36 వార్డులలో మా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ అందరూ కలిసి పెద్ద అందరికీ ఏ వార్డులో అయితే ఏ సమస్య ఉంటుందో మీ స్థానిక నాయకులను కలిసి రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఏ సంవత్సరం వచ్చినా మా నాయకులను కలవాలా. ఖచ్చితంగా మేము పిలిస్తే పలుకుతాం అనే ధోరణిలో మేము ఉంటాం. ప్రతి ఒక్కరికి అండగా ఉంటాము. వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా మేము ప్రతిదీ కాంగ్రెస్ సహాయంలో కాంగ్రెస్ జెండా ఎగేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ మేము సేవనే లక్ష్యము, ప్రభుత్వం పేదలకి అభ్యున్నతే ధ్యేయంగా మేము ముందట్టుకెళ్తా ఉన్నాము. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఉప్లూరు వెళ్లే దారిలో ఉన్న వరద కాలువ వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలతో పాటు అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపడుతున్నట్లు ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 1 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండి
ద్విచక్ర వాహనదారులు వాహన పత్రాలతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించడంతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉండాలన్నారు. వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. ఇతరులకు హాని కలిగే విధంగా అతి వేగంతో వాహనాలు నడపొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించారు. ఆటో డ్రైవర్లు బ్యాచ్ నెంబర్ కలిగి ఉండాలని, యూనిఫామ్ ధరించాలని, అనుమతికి మించి ఎక్కువ ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు. ప్రయాణికులతో కూడా మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. వాహనాల తనిఖీ సందర్భంగా సరైన పత్రాలు లేని 5 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, సాగర్, శ్రీనివాస్, పవన్, కళ్యాణ్, సిబ్బంది తదితరులున్నారు. మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మండలం ఉప్పులూరు గ్రామం పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. అలాగే గ్రామస్తులకి, మండల వాసులకి ఈ రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాహనదారులందరికీ విజ్ఞప్తి, ఈ జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్న సందర్భంలో రోడ్డు ప్రమాదాల్ని కనీసం 50% తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రివర్యులు మరియు మా కమిషనర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా, స్పెషల్ సెక్రటరీ గారు అందరూ కూడా మా అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. వాహనాలు వివిధ రోడ్డు భద్రతకు సంబంధించిన తనిఖీలు అంటే 2 వీలర్లు అయితే హెల్మెట్ ధరించకపోతే వారిపై కేసులు బుక్ చేయడం, అలాగే 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినట్లయితే వారిపైన కూడా కేసులు బుక్ చేయడం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, అపోజిట్ డైరెక్షన్లో రావడం, వీటన్నిటిపైన కూడా ప్రత్యేక తనిఖీలు ప్రత్యేక బృందాలుగా మేము ఏర్పడి ఈ ఆర్మూర్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాహనదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు 2 వీలర్ నడుపుతున్నట్లయితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి విత్ రిస్ట్రైనెంట్, విత్ చిన్ స్ట్రాప్. అలాగే కార్ నడుపుతున్నట్టయితే సీట్ బెల్ట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి, తాగి వాహనాలు నడపకండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్పల్లి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నెపల్లి ప్రసాద్ను పద్మశాలి మండల సంఘం అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ సన్మానించారు. జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్ను ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీపతి శేఖర్, పంచాక్షరి రాజేందర్, శ్రీకాంత్, స్వామి, రాజేశ్వర్, కపిల్, శ్రీనివాస్, రణధీర్, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. జక్రంపల్లి భారతీయ జనతా పార్టీ జక్రంపల్లి మండల్ అధ్యక్షునిగా మన ఎంపీ ధర్మపురి అరవిందన్న గారి ఆశీస్సులతో నన్ను బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు మా పద్మశాలి మండల సమాజం ఆధ్వర్యంలో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మండల కమిటీతో ఈరోజు సన్మాన కార్యక్రమం మా మండల అధ్యక్షుడు పద్మశాలి మండల అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ గారు సన్మాన కార్యక్రమం ఆహ్వానించి నన్ను సన్మానించి తీపి పదార్థంతో నన్ను సత్కరించి చాలా సంతోషంగా అనిపించింది. ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు తప్పకుండా రాబోయే కాలంలో మా పద్మశాలిల అభివృద్ధి కోసము నేను పాటుపడతాను. అలాగే పద్మశాలి నాయకత్వాన్ని అభివృద్ధి పరచడానికి నేను ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తానని చెప్పేసి ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా అవార్డు అందుకున్నందుకు గాను జిల్లా కలెక్టర్ రాజుగంధి హనుమంతు అభినందించారు. కలెక్టర్ కార్యాలయంలో తులసి పట్వారి జిల్లా కలెక్టర్ రాజుగంధి హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉత్తమ సేవ అందుకున్న తులసిని అభినందించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎంహెచ్ఓ రాజశ్రీ, డిఈఓ అశోక్లు తులసిని సన్మానించి అభినందించారు. సేవా రంగంలో తులసి అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. తెలంగాణలో విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు.
ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. సింగపూర్ ఐటీఈలోని సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆయా రంగంలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. క్యాంపస్ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో సింగపూర్ ఐటీఈ అధికారులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ VLVSN సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్ అకాడమిక్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్విందర్ సింగ్, ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్లో పర్యటించనుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని గంగాస్థాన్ ఫేజ్ 2 సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫేజ్ 2 వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి శ్యామ్, కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్లో జరుగుతుంది. ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం అంటోంది బిల్వాష్టకం. కాశీలో కొన్నాళ్లు నివసించి ఆయనను బిల్వ పత్రాలతో అర్చించి కాలభైరవుడి దర్శనం చేసుకున్నవారు ప్రయాగలో మాధవస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే ఆ యాత్ర పరిపూర్ణమవుతుందన్నారు పూర్వులు. ప్రయాగ క్షేత్రానికి ఆదిదేవత శ్రీవేణి మాధవుడు. ఈ స్వామిని ప్రయాగకు మహారాజుగా రామచరితమానస్లో తులసీదాసు ప్రస్తుతించారు. అత్యంత పురాతనమైన వేణుమాధవ ఆలయాన్ని ప్రాచీన శ్రీవేణి మాధవ్ మందిర్గా వ్యవహరిస్తారు. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో గజకర్ణుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. అతని హింసను భరించలేక దేవతలు మహావిష్ణువు శరణు వేడారు. అప్పుడు నారద మహర్షిని గజకర్ణుడి దగ్గరకు మహావిష్ణువు పంపాడు. గజకర్ణుడికి కొన్ని వ్యాధులు ఉండేవి. వాటి నివారణ మార్గాన్ని చెప్పాలని నారదుణ్ణి గజకర్ణుడు కోరారు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఫలితం ఉంటుందని నారదుడు చెప్పాడు. ఆ ప్రకారం స్నానం చేసిన గజకర్ణుడి వ్యాధులు నయమయ్యాయి. ఇంత పవిత్రమైన జలాలు తనకే సొంతం కావాలనే దురాశతో అక్కడ సంగమించే గంగా, యమున, సరస్వతి నదులను గజకర్ణుడు తాగేశాడు. ఆ పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. వారి ప్రార్థనను ఆలకించిన మహావిష్ణువు ప్రయాగ ప్రాంతానికి వచ్చి 3 రోజులు యుద్ధం చేసి గజకర్ణుని వధించాడు. అప్పుడు ఆ నదులు మళ్లీ వాటి స్థానాల్లో తిరిగి ప్రవహించడం ప్రారంభించాయి. త్రివేణి సంగమాన్ని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించిన మహావిష్ణువు పవిత్ర సంగమానికి నిరంతర రక్షకుడిగా వేణి మాధవుడి రూపంలో శ్రీ మహాలక్ష్మి సమేతంగా కొలువయ్యాడు. అందుకే ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ మందిరంగా కూడా పిలుస్తారు. పద్మ, వరాహ, మత్స్య, స్కాంద పురాణాల్లో, రామాయణ, మహాభారతాల్లో ఈ స్వామి ప్రస్తావన ఉంది. జనన మరణ చక్రం నుంచి మానవులకు విముక్తి కలిగించే దైవంగా వేణి మాధవుణ్ణి పురాణాలు వర్ణించాయి. పరమశివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది. శివుడు తన భుజాన సతీదేవి దేహాన్ని వేసుకుని చీకటిలో వెళ్తూ ఉండగా లోకక్షేమం కోసం ఆ దేహాన్ని తన సుదర్శన చక్రంతో మహావిష్ణువు ఛేదించాడు. ఆ శరీర ఖండాలు భూమిపై పలు ప్రదేశాల్లో పడ్డాయి. అవి అష్టదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ప్రయాగ ఒకటి. ఇది సతీదేవి కుడి చేతివేలు పడిన ప్రదేశంగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మాధవేశ్వరిగా అమ్మవారు ఆరాధనలు అందుకుంటుంది. ఆమెను స్థానికులు అలోపీదేవి అని పిలుస్తారు. ఈ ఆలయంలో యంత్రమే కానీ విగ్రహం లేదు. ఆ యంత్రంపై ఉన్న ఊయలకు భక్తులు పూజలు చేస్తారు. కుంభమేళాలో స్నానం చేసి ఆ తీరంలో కొలువైన వేణి మాధవ స్వామిని, మాధవేశ్వరి దేవిని దర్శనం చేసుకున్న వారు సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందుతారనే విశ్వాసం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో 100% బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్లోని 100% బస్సులను ఎలక్ట్రికల్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి విజ్ఞప్తి చేశారు.
పీఎం ఈ డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రికల్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సీసీ రోడ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను అధికారులను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మేయర్ నీతు కిరణ్ నగరంలో పర్యటించారు. 35వ డివిజన్ జైన్ మందిర్ ఎదురుగా గల శివాజీ విగ్రహం వద్ద సీసీ రోడ్డు డ్రైనేజ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్పాల్ మేయర్ నీతు కిరణ్ భూమి పూజ చేశారు. అలాగే 36వ డివిజన్ నాందేవాడ ఛత్రపతి హనుమాన్ గుడి దగ్గర సీసీ రోడ్డు డ్రైనేజ్ అభివృద్ధి పనుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 37వ డివిజన్ అంబేద్కర్ కాలనీ ఎస్సీ సంఘం దగ్గర సీసీ రోడ్డు అభివృద్ధి పనుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 43వ డివిజన్ హమల్వాడి దర్గా దగ్గర సీసీ రోడ్డు అభివృద్ధి పనుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానన్నారు. వినాయక్ నగర్లోని రిలయన్స్ మాల్లో అవగాహన కార్యక్రమాన్ని ఏసీపీ నారాయణ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లోని రిలయన్స్ మాల్లో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ నారాయణ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. 50 మంది రిలయన్స్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ అనే అంశాలపై అవగాహన కల్పించారు. పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నికైన పల్లె గంగారెడ్డిని నీరుగొండ హనుమాన్ ఆలయ కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నికైన పల్లె గంగారెడ్డిని నీరుగొండ హనుమాన్ ఆలయ కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ కు పసుపు బోర్డు ప్రకటించి జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి రుణపడి ఉంటామని ఆలయ అర్చకులు కార్యవర్గం కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు భూమన్న, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా పాల్గొన్నారు. కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించే భక్తుల కొరకు మంగిరాములు మహారాజ్ అల్పాహారాన్ని అందించి తన సేవలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీ మంగిరాములు మహారాజ్ సంకల్పంతో కుంభమేళాలో ఇడ్లీ సాంబార్ సేవ విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుండి చలిని సైతం లెక్క చేయకుండా ఇక్కడి నుండి వెళ్లిన భక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటు మహారాజ్ సైతం వడ్డన చేస్తూ సేవలో పాలు పంచుకుంటున్నారు. ఉదయం సాంబార్ తయారు చేసి వేడివేడిగా ఇడ్లీ భారీ కుక్కర్ల ద్వారా తయారు చేసి టెంట్ల వద్ద కూర్చుండి తినేవారికి ఇడ్లీ సరఫరా చేస్తున్నారు. మిగతా భక్తులకు 4 టేబుళ్ల ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇడ్లీ సాంబార్ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని శ్రీ మంగిరాములు మహారాజ్ అన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా నిర్వహించే ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ హనుమంతు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సుడిగాలి పర్యటన. సమర్థవంతమైన పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని వినయ్ రెడ్డి వెల్లడి. జాతీయ రోడ్డు మాసోత్సవాల్లో భాగంగా విస్తృతంగా వాహనాలు తనిఖీ చేసిన ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్. కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించి విశిష్ట పూజలు చేసిన భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.